హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సో మీరు లైక్ చేస్తే నా ఛానల్ రికమెండ్ అవుతుంది, నా ఛానల్ ముందుకు వెళ్తుంది. సో ఇంకా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీరు దాన్ని కాల్ కానీ మెసేజ్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. ఒక పాజిటివ్ ఫీలింగ్తో, ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి. ఏ రెమెడీ చేసినా, ఏ పరిహారం చేసినా కూడా, సరేనా? ఓకే. సో ఏ పరిహారం చేసినా, ఏ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏది ఫాలో అయినా కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్తోనే చేయాలి, ఓకేనా? సరే, ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, విద్య, వ్యాపారము, విదేశీ ప్రయాణాలు, కోర్ట్ ఇష్యూస్, రియల్ ఎస్టేట్, వ్యవసాయము, భూ తగాదాలు, ఆస్తి వివాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు, వీటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలనుకుంటే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా మంచి పరిహారాలు ఇస్తాను. మీరు జీవితంలో ముందుకు వెళ్తారు, సరేనా? ఓకే. సో మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. సో మళ్ళీ ఒక విషయం ఏంటంటే, ఎవరైనా సరే పర్సనల్ రీడింగ్ తీసుకునే వాళ్ళు నాకు కాల్ చేసిన తర్వాతనే, నాతో మాట్లాడిన తర్వాతనే పేమెంట్ చేయండి, సరేనా? ఓకే. సో యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. సో అలాగే మీ పార్ట్నర్ నేము, పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. సో ఎనర్జీస్ వచ్చేసి బాగా కనెక్ట్ అవుతుంటాయి, ఓకేనా? ఓకే. 4 ఆఫ్ వ్యాండ్స్, 5 ఆఫ్ స్వర్డ్స్, 9 ఆఫ్ స్వర్డ్స్, 9 of wands, okay, 2 of cups, 3 of pentacles, 5 of pentacles, 6 of cups, ఓకే. ఈ కార్డ్స్ అని నేను క్లారిఫై చేస్తాను, ఓకేనా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయి. పెళ్ళైన వాళ్ళకి పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయి. పెళ్ళప్పుడు మీరు ఎంత ఆనందంగా ఉండేవాళ్ళు, ఎంత హాయిగా షేర్ చేసుకున్న వాళ్ళు, ఎంత హ్యాపీగా ఉన్నారో పెళ్ళైన వాళ్ళకి ఇక్కడ ఎంత హ్యాపీగా ఉన్నారో పెళ్ళైన వాళ్ళకి పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయి. అందుకనే నువ్వే నా సోల్మేట్, నేను అడిక్ట్ అయిపోయాను అని పెళ్ళైన వాళ్ళు చాలా చాలా ఫీల్ అవుతున్నారు, చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేరండి మీ పార్ట్నరు. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఏంటంటే వేరే పార్ట్నర్స్తో రిలేషన్షిప్లో లేరని అర్థం. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఎవరున్నారు, మీరు మీ పర్సన్ మధ్య ఎవరైనా ఉంటారు కదా. సో అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు. లేదంటే మీకు మీ పర్సన్ మధ్య ఏదో ఒక ప్రాబ్లం వచ్చి డిస్ప్యూట్స్, కాన్ఫ్లిక్ట్స్, ఈగో క్లాషెస్ వల్ల ఏవేవో గొడవలు జరిగి మీరు విడిపోయారు. మీ పార్ట్నర్ మాత్రం మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. డెఫినెట్గా మీ పర్సన్ అయితే చాలా మిస్ అవుతున్నారు. మీ పార్ట్నర్ కూడా అలానే ఫీల్ అవుతున్నారు. ఇది పెళ్ళైన వాళ్ళకి. సో డెఫినెట్గా ఏదో డిస్ప్యూట్స్ అయితే జరిగినాయి మీ ఇద్దరి మధ్య, ఓకేనా? సో ఇక్కడ పెళ్ళి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నాను. సో ఇక్కడ పెళ్ళి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు మీ పార్ట్నర్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారో, చేసుకొని ఎలాగైతే ఉండాలనుకున్నారో, ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి కదా మనకు. మ్యారేజ్ చేసుకొని ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, మనం ఇలా ఉందాం, అలా ఉందామని చాలా వరకు చాలా ప్లాన్స్ వేసుకున్నారు కదా. సో ఇప్పుడు నేను ఇంత ప్లాన్ చేసుకొని, నేను ఇంత క్యాలిక్యులేటెడ్గా ఉండి, ఇంత మెచ్యూర్డ్గా ఉండి, నా పార్ట్నర్స్కి నా పైన ఇంత ప్రేమ ఉండి, నా పార్ట్నర్స్కి నా పైన ఇంత ప్రేమ ఉన్నా నేను ఎందుకు ఇంత మిస్ అవుతున్నాను, నేను ఎందుకు దూరం అయిపోయాను? చూడండి, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. నేను ఎందుకు దూరం అయ్యాను, అసలు ఎందుకు నా లైఫ్ ఇలా జరుగుతుంది, ఇప్పుడు నా పర్సన్ని కలవాలని నాకు అనిపిస్తుంది, కానీ అయినా కూడా ఎందుకు స్టెప్ వేయలేకపోతున్నాను, ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అయింది నాకు. ఇంకా
అంటే మిమ్మల్ని అయితే చాలా చాలా మిస్ అవుతున్నారు వీళ్ళు డెఫినెట్గా. చూడండి, మిమ్మల్ని అయితే చాలా చాలా మిస్ అవుతున్నారు. సో మీ పార్ట్నర్ చాలా ఎఫెక్షన్ కనిపిస్తుంది వీళ్ళకి మీ పైన డెఫినెట్గా. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు మీ ప్రేమని చాలా మిస్ అవుతున్నారు. ఇక్కడ వీళ్ళు మిమ్మల్ని కలవాలని చాలా హార్డ్గా ఫీల్ అవుతున్నారు అనేది ఇక్కడ ఫీలింగ్స్లో క్లియర్గా అర్థం అవ్వాలని మిమ్మల్ని కోరుకుంటున్నారు. ఓకేనా, మీ లైఫ్లో ఒక డ్రీమ్ అనేది పెట్టుకున్నారు. సో మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ అన్మ్యారీడ్ కానీ రిలేషన్షిప్లో, ఓకేనా. సో ఈవెన్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నా కూడా, ఎక్స్ట్రా రిలేషన్షిప్లో ఉన్నా సరే, వాళ్ళైనా సరే వేరే వాళ్ళకి మ్యారేజ్ అయిందో మ్యారేజ్ అవ్వలేదో, లేదా మీ పర్సన్కి మ్యారేజ్ అయిందా, లేదా మీకు మ్యారేజ్ అయిందా, లేదా ఏదైనా కావచ్చు, మీరేంటి అంటే మీరు మీ పార్ట్నర్స్తో వైఫ్ అండ్ హస్బెండ్ కింద ఫీల్ అయ్యారండి డెఫినెట్గా. సో మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా వేరే అఫేర్లో ఉన్న ఎవరైనా సరే అండి, ఇక్కడ ఏంటంటే ఒక సోల్మేట్ కనెక్షన్ అనేది మిస్ అయిపోతున్నారు. సోల్మేట్ అంటే ఇక్కడ లైఫ్ పార్ట్నర్స్ని మిస్ అయిపోతున్నారు. అక్కడ మనం ఏం రిలేషన్షిప్లో ఉన్నామంటే కూడా సోల్ కనెక్షన్ అనేది ఎట్లా ఉంటుందంటే ఎవరికైనా కనెక్ట్ అవుతుందండి. అంటే ఎవరికైనా అంటే ఎవరినైతే సోల్ ఫీల్ అవుతుందో హీ ఆర్ షీ ఈజ్ మై సోల్మేట్ అని మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ చూడదు. సో వీళ్ళు సోల్మేట్ కనెక్షన్ అంటాం. సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అంటే ఏంటంటే ఈగో క్లాషెస్ వల్ల ఇక్కడ మీ పర్సన్ మీకు దూరం అయ్యారనేది అయితే కనబడుతుంది. సో డెఫినెట్గా ఏదో సమ్ ఈగో క్లాషెస్ వల్ల దూరం అయ్యారనేది కనబడుతుంది. సో మీ పర్సన్ మిమ్మల్ని సోల్మేట్గా ఫీల్ అవుతున్నారు అనేది సోల్మేట్గా ఫీల్ అవుతున్నారు. ఏంటంటే ఏమంటున్నారంటే ఎప్పటికీ మీ స్థానంలో ఎవరు నేను ఊహించుకోలేను, నువ్వే నా సోల్మేట్ అని చెప్పేసి ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఇంకా మీ పర్సన్ మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. సో అవే ఆలోచనలు మీ ఇద్దరు కలిసి మాట్లాడుకున్న సిచ్యువేషన్స్ అన్నీ గుర్తు చేసుకుంటున్నారు. మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారని క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ అయితే డెఫినెట్గా వీళ్ళు చూడండి ఎంత ఒంటరిగా ఫీల్ అవుతున్నారంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఒంటరిగా ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు. ఎమోషనల్గా మీకు చాలా కనెక్ట్ అయ్యారు. మీ పార్ట్నర్స్కి మీకు ఫోన్లో మాట్లాడిన మాటలు, సోషల్ మీడియాలో మీరు చేసుకున్న చాటింగ్స్ అన్నీ గుర్తొస్తున్నాయి, మీ మెసేజెస్ గుర్తొస్తున్నాయి. మేబీ గొడవ పడ్డప్పుడు కూడా మీరన్నా ఏడ్చుంటారు, మీ పర్సన్ అన్న ఏడ్చుంటారు. దూరం అవ్వాలని ఇష్టం లేకపోయినా కూడా మేబీ మీరు దూరం అవుతుంటారు, లేదా తను దూరం అయి ఉంటారు. ఎంతో ప్రేమగా ఎఫెక్షనేట్గా ఉన్న మీ బంధం మిమ్మల్ని ఒకరినొకరు విడిచి మీరు ఉండేవాళ్ళు కాదేమో. అంత బంధాన్ని మధ్యలో వచ్చిన సిచ్యువేషన్స్ కారణంగా మీరు మీ పర్సన్ దూరం అయిపోవడం వల్ల మీ పార్ట్నర్ అయితే ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ చాలా చాలా బాధపడుతున్నారు. ఎలాగైనా సరే చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. ఎలాగైనా సరే మళ్ళీ మీతో రీయూనియన్ కావాలని చెప్పేసి అయితే వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఓకేనా, అంటే మీ పార్ట్నర్ అయితే చాలా ఫీల్ అవుతున్నారు, చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు, చాలా రిగ్రెట్ ఉంది. ఓకేనా, మీ గురించి అయితే చాలా బాధపడుతున్నారు అనేది అయితే కనబడుతుంది. ఓకేనా, సో ఒక్కసారి రాశులు చెప్తాను. మేషం, సింహం, ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు. మిథున, తుల, కుంభరాశి వాళ్ళు ఉన్నారు. అండ్ కర్కాటక, వృచ్చిక, మీన రాశి వాళ్ళు ఉన్నారు. ఓకేనా, ఓకే. సో మన నెంబర్స్ వచ్చేసి నెంబర్ 4, నెంబర్ 9 ప్రామినెంట్గా వచ్చింది, నెంబర్ 9. సో నెంబర్ 6, నెంబర్ 5, సో నెంబర్ 3, నెంబర్ 2. సో ఇవి వచ్చేసి నెంబర్స్ అండి. అంటే ఈ నెంబర్స్ ఏంటంటే ఇది మీరు కానీ మీ పర్సన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు, లేదంటే మీ ఇద్దరు కలిసి ఏదైనా మెమరబుల్ డే అయినా అయి ఉండొచ్చు. ఓకేనా, ఓకే. సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ మీకు ఎనర్జీస్ అనేది 20-30% మీకు రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా, ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.